దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈకో తగ్గించండి, స్విచ్ ఆఫ్ చేసి డైరెక్ట్గా ఈకో స్విచ్. అదే స్టార్టింగ్. చేరు వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో అందరూ కూడా వందనాలండి. మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం, అది మట్లాదివారం. ఈరోజు మట్లాదివారం. మట్లాదివారము అనేటువంటి మాటకు వస్తే, ఎందుకు ఇశ్రాయేలీయులు ఆ రోజు మట్టలను చేతపట్టుకొని యేసుక్రీస్తు వారికి జయము జయమని ప్రకటించారు, జయము జయమని కేకలు వేశారు. వీటిని గురించి మనం ఆలోచన చేస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తో, ఎలాంటి మహోన్నతమైనటువంటి దేవుడు, ఆయనను గూర్చినటువంటి అనేకమైన సంగతులు వ్రాయబడినటువంటి గ్రంథముల ద్వారా, వ్రాయబడినటువంటి సువార్తల ద్వారా మనము నేర్చుకోవచ్చు. అందుకే ఈరోజు దీనిని ఉద్దేశించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రసంగాన్ని మనం ఈరోజు వినబోతున్నాం. ప్రేమైన వాళ్ళరా, ఎందుకు మట్లాది వారాన్ని ఆనాడు ఇశ్రాయేలీయులు శిష్యులు అనేక మంది యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారు జరిగించారు, జరుపుకున్నారు. నేటి వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంది. బైబిల్ గ్రంథంలో ఇది ఒక పండుగ అని కానీ, దీనిని ఖచ్చితంగా ఆచరించండి అని కానీ వ్రాయబడలేదు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ క్రైస్తవులు కూడా దీనిని జరిగించుకుంటూ ఉంటారు, జరుగుతూ ఉంటారు. ఎందుకు అంటే ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఏంటి ప్రత్యేకము అంటే, వధించబడడానికి ఒక గొర్రె పిల్లను సిద్ధము చేయుటకు ఏర్పరచబడినటువంటి దినం. ఎందుకు గొర్రె పిల్లను ఏర్పాటు చేయాలి అంటే, వధ అనేది జరగాలి, బలి అనేది జరగాలి. బలి జరగాలి అంటే ఆ బలికి కావలసినటువంటి లక్షణములు ఉన్నటువంటి ఒక గొర్రెను మనము ఎన్నుకోవాలి. అంటే ఇశ్రాయేలులు ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకొనబడినటువంటి గొర్రెను నెక్స్ట్ రాబోతున్నటువంటి దినాలలో దానిని బలిచ్చి మరల ఆదివారముకు పునరుద్ధానమయ్యి మరలా ఏం చేయాలి? తిరిగి లేవాలి. ఈ ప్రక్రియ ప్రారంభమైంది ఈరోజే, అంటే ఈ మట్లాదివారం అనబడినటువంటి ఈ దినమే. ఇది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఫ్రైడే రోజున, శుక్రవారం రోజున మాత్రమే, ఆదివారం రోజున మాత్రమే దీనిని మనం క్యాల్కులేట్ చేయగలం. కారణం ఏంటంటే, ఇది ఏ విధంగా ఏర్పాటు చేయబడింది, ఎలా ఏర్పాటు చేయబడింది అని మనం ఆలోచన చేస్తే, ఇది మరి చంద్రుని ఆధారితముగా, లూనార్ క్యాలెండర్ అంటారు దీన్ని. చంద్రుని ఆధారితంగా లూనార్ క్యాలెండర్ మీద డిపెండ్ అయి వస్తున్నటువంటిది. సో దీనికి డేట్స్ మారుతూ ఉంటాయి, కొంచెం వెనక ముందు వస్తూ ఉంటాయి. కానీ ఇది ఖచ్చితంగా అమావాస్య పౌర్ణముల మీద ఆధారపడినటువంటి పండగ. ఇది దేని మీద ఆధారపడింది? ఇది పౌర్ణమి అమావాస్య మీద ఆధారపడింది. అందుకే పౌర్ణమి అమావాస్యను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఏం చేస్తారు? ఈ పండుగను, ఈ రోజును నిర్ణయిస్తారు. నార్మల్గా ఇప్పుడు డిసెంబర్ 25 అనుకోండి, 25వ తేదీన 25వ తేదీ ఏ రోజు రాని ఆ రోజును ఉద్దేశించి ఏం చేస్తారండి? క్రిస్మస్ జరుపుకుంటారు. కానీ దీన్ని అలా కాదు. ఇది ఖచ్చితంగా మరి పౌర్ణమి అమావాస్యలను ఉద్దేశించి మాత్రమే జరిగించాలి, లేకపోతే క్యాల్కులేషన్స్ కరెక్ట్గా రావు. అందుకనే మరి శుక్రవారంకి ముందు వచ్చేటువంటి పౌర్ణమి కానివ్వండి, లేదా అమావాస్య కానివ్వండి, వెనకపోయినటువంటి పౌర్ణమి కానివ్వండి, అమావాస్య కానివ్వండి, వీటి క్యాల్కులేషన్ బట్టి దీనిని క్యాల్కులేట్ చేసి చెప్తారు. సరే, ఇది ఇట్లా ఉండగా అసలు యేసుక్రీస్తు వారికి జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి విశేషాలు ఏంటి, ఆ రోజు అయినటువంటి విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రియమైన వారలారా, ఏ పండుగ అయినా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. బైబిల్ గ్రంథంలో మీరు ఏ పండుగలు చూడండి, ఇశ్రాయేలులు పాటించిన పండుగలు మొదలుకొని నేడు క్రైస్తవులందరూ పాటిస్తున్నటువంటి ఏ పండుగ అయినా సరే ఎవరి దగ్గరికి తీసుకొని వెళుతుంది? అది యేసుక్రీస్తు వారి దగ్గరికి. పౌలు గారు కూడా కొలస్సీ పత్రికలో ఈ మాట అంటాడు. చూద్దాం ఒక్కసారి, 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఇవి రాబోవు వాటి ఛాయయే కానీ నిజస్వరూపము అంటే ఎవరు? ప్రభు అయినటువంటి క్రీస్తు. ఈ పండుగలు కానివ్వండి, ఇవన్నీ కూడా అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయములో మీకు తీర్పు తీర్చే ఎవరికి అవకాశం ఇవ్వకండి.
అమావాస్యకు, పండగలకు ఏంటి వీటన్నిటినీ కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించడానికి మాత్రమే ఉపయోగించుకోండి. వేరే దానికి దేన్ని కూడా వాడుకోవద్దు. ప్రేమైన వాళ్ళరా, ఏ పండుగైనా క్రీస్తుని రిప్రజెంట్ చేయాలి. ఏ పండుగైనా సరే యేసుక్రీస్తు వారి దగ్గరికి ప్రజలను నడిపించాలి. ఏ పండుగైనా సరే యేసుక్రీస్తు వారిని మాత్రమే చూపించాలి. అలా చూపించేటువంటి విధముగానే మనం ఏ పండుగనైనా ఏం చేయాలి? ఆచరించాలి. అంతే కదండి. లేదనుకోండి, మనం ఆ పండుగను ఆచరిస్తున్నటువంటి దాని మీనింగ్, దాని అర్థమే మారిపోతుంది. అయితే ఈరోజు మనకు ఈ పండుగ యొక్క విశేషాలు ఏమీ లేవు, కానీ దీనిని గూర్చినటువంటి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. దీనిని గూర్చి మొట్టమొదటిగా నిర్గమకాండంలో రాయబడింది. ఈ పండుగను గురించి ఎక్కడ రాయబడిందండి? నిర్గమకాండంలో రాయబడింది. అదేంటంటే కొత్త నిబంధనలో మట్లాదివారం గురించి నిర్గమకాండంలో రాయబడ్డ ఏంటంటే అనుకోవచ్చు. యేసుక్రీస్తు వారి జీవితం అంతా కూడా మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథముల్లోను, కీర్తనల గ్రంథములోను ఆయన గురించి ఏం చేయబడాలి? అలా రాయబడి ఉన్నవే ఏం చేయాలి? ఇక్కడ ఈయన జీవితంలో నెరవేరాలి. అలా నెరవేరుతున్న రాయబడిన సంగతులు, అలా నెరవేరుతున్న వాటినే యేసుక్రీస్తు వారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారో తెలుసా? నా తండ్రి నాకు నేర్పినట్టి, నా తండ్రి నాకు చెప్పినట్టి అన్నాడు. మీకు అర్థమైంది ఇప్పుడు పాయింట్? నా తండ్రి నాకు ఏదైతే నేర్పించారో, నా తండ్రి నాకు ఏదైతే చెప్పారో అని అన్నారు చూసారా? ఇది ఈ ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల లేఖనంలోను, మోషే ధర్మశాస్త్రంలోను, అలాగే కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు అన్న సంగతి మీరు మర్చిపోకండి. అంతేగాని యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడి దగ్గర పలకా బలపం పట్టుకో కూర్చున్నాడో నేర్చుకున్నాడు అనుకోకండి. ఆయన మాట్లాడిన దేని గురించి? ఈ లేఖనములను గూర్చే, ఈ యొక్క వచనాలను గూర్చి, ఈ యొక్క సందర్భాలను గూర్చే. అందుకే యేసుక్రీస్తు వారిని గూర్చి చెప్పబడిన ప్రతి సందర్భంలో కూడా ఒక మాట ఉంటుంది. లేఖనము నెరవేరినట్లు అంటాడు. ఏమంటాడు? ఏమి నెరవేరినట్లు? లేఖనము నెరవేరినట్లు. లేఖనములో చెప్పబడిన విధముగా, లేఖనాల్లో రాయబడిన విధముగా, పునాల ప్రవక్త చెప్పిన విధముగా అనేటువంటి ప్రతి దానికి, ప్రతి విషయానికి ఏం పెడతాడండి? అక్కడ ఒక రిఫరెన్స్ని పెడతాడు. పనాల వ్యక్తి దీని గురించి చెప్పాడు ముందే, పనాల వ్యక్తి దీని గురించి మాట్లాడాడు ముందే అని. అలా చెప్పని విషయాలను మనం వెతికి పట్టుకోవాలి. అంటే చెప్పలేదు అంటే, కోడ్ చేయబడలేదు అంటే చెప్పలేదని కాదు, అక్కడ ఉన్నాయి. మనం దాన్ని ఏం చేయాలి? వెతికి పట్టుకోవాలి. ఇప్పుడు దానినే మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. నిర్గమకాండం 12వ అధ్యాయము, నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. ఎన్నో వచనము? 3వ వచనం. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతోను ఈ నెల దశమి నాడు, ఈ నెల దశమి నాడు ఏం చేయాలి? ఈ నెల దశమి నాడు. దశమి నాడు ఏమొస్తుంది? దశమి. దశమి తర్వాత 5 రోజుల తర్వాత ఏమొస్తుంది? అయితే పౌర్ణమి, లేదంటే అమావాస్య. దశమి అన్నాడు అంటే అర్థం ఏంటి? ఎంతమంది తిథుల పేర్లు చెప్పగలరా? చెప్పండి. తిథుల పేర్లు మన తెలుగు సంవత్సరాదిలో ఉన్నటువంటి, నెలలో ఉన్నటువంటి తిథులు ఉన్నాయి కదా. తిథులు 15 రోజులు ఏంటి? శుక్లపక్షం అని 15 రోజులు, కృష్ణపక్షం అని అంటారు. అంటే 15 రోజులు చీకటి, 15 రోజులు వెలుగు. ఇదిగో అమావాస్యకి 5 రోజుల ముందు అంటాం. అంటామా? అమ్మా చదువుకోలేని వాళ్ళు చాలామంది ఏమంటారు? అమావాస్యకి 5 రోజుల ముందు బాబు అంటారు. ఏమంటారు? పొన్నం పోయినా 5 రోజుల తర్వాత అంటారు. అలాంటి పదాలు ఇక్కడ వాడారు. మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నా. అలాంటి విషయాలు ఇక్కడ చెప్తున్నారు. ఏమని? ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను ఏం చేయాలి? తీసుకోవాలి. చాలు. దేనికోసం చెప్తున్నాడు ఇది? పస్కా అనేటువంటి పండగ కొరకు ఏ రోజు గొర్రె పిల్లను తీసుకోవాలి? చెప్పండి. ఏ రోజు గొర్రె పిల్లను తీసుకోవాలి? 10వ రోజున. అంటే ఆ నెలలో దశమి నాడు. నెల ఎప్పుడు ప్రారంభమైంది అంటే, నెల పౌర్ణమి పోయినటువంటి మొదటి దినము, లేదా అమావాస్య పోయినటువంటి మొదటి దినము. ఒక క్యాల్కులేషన్ ఉంది ఇశ్రాయేలు యొక్క క్యాలెండర్కి. అక్కడి నుంచి 10 రోజులు అయిన తర్వాత చెప్తాను. అది పౌర్ణమి, అమావాస్య ప్రతిదీ కూడా ఈ లెక్కలకు వెళ్ళేసరికి ఏమైపోతుంది? మీకు కంప్లీట్గా మీకు చిక్కుముడి అనేది విడిపోద్ది. ఇక్కడ ప్రియమైన వారలారా, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ గ్రంథంలో ఇంత చక్కనైనటువంటి స్పష్టమైనటువంటి వివరణ ఉన్నట్లుగా మరి ఏ ఇతర గ్రంథాల్లో యేసుక్రీస్తు వారి శిలువ యాగం గురించి వ్రాయబడి ఉండదండి అని చెబుతున్నాడు. ఈ నెల దశమి నాడు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున గొర్రెను కానీ మేకను కానీ తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలి అంటే, ఇది దశమి తర్వాత వచ్చినటువంటి
దశమి తర్వాత వచ్చినటువంటి అండి 14వ దినము వరకు దాన్ని ఉంచుకొని దానిని ఏం చేయాలి? బలేసేయాలి. ఏం చేయాలి? 14వ దినం వరకు దానిని ఉంచుకొని ఏం చేయాలి? దాన్ని బలి అర్పించాలి. అక్కడ చెప్తున్నాడు చూడండి ఒకసారి 7వ వచనం. ఈ నెల 14వ దినము వరకు దానిని మీరు ఎన్ని రోజులు ఉంచుకోవాలి? 10వ రోజున తెచ్చుకోవాలి. 14వ రోజున దాన్ని ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలంటున్నాడు? దాన్ని ఉంచుకోండి. ఇశ్రాయేలు సర్వసమాజము తమ తమ కూటములో సాయంకాలమందు దాన్ని ఏం చేయాలి? చంపి రక్తము తీసుకొని ఇండ్ల ద్వారబంధముల మీద దానిని మీరు ఏం చేసుకోవాలి? ఎప్పుడు రాయాలి? సాయంకాలము. ఎప్పుడు రాయాలి? సాయంకాలం అంటే 14వ రోజు సాయంకాలం అంటే 14వ రోజు సాయంకాలం అంటే 15వ రోజు వచ్చేస్తుంది. అప్పుడు ఎన్నో రోజు వచ్చేస్తుంది? సాయంకాలం వాళ్ళకి డేట్ మారిపోద్ది. మనకెప్పుడు మారుతుంది? అర్ధరాత్రి డేట్ మారుతుంది. గమనించాలి. వాళ్ళకి సాయంకాలం ఏమైపోద్ది? డేట్ మారుతుంది. మనకెప్పుడు మారుతుంది? అంటే ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని మీరు గమనించండి. సాయంకాలమందు వారికి డేట్ మారుతుంది, మనకు ఎప్పుడు మారుతుంది? అర్ధరాత్రి. ఇక్కడ మన క్యాలెండర్ లెక్కలు కాదు, ఇక్కడ వాళ్ళ క్యాలెండర్ లెక్కనే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 14వ తేదీ సాయంకాలం అన్నాడు అంటే 14వ తేదీ అంటే 10 నుంచి 10వ తేదీని తెచ్చుకుంటున్నాం, 10 నుంచి 11 వరకు ఉంచుతున్నాం, 11 నుంచి 12 వరకు ఉంచుతున్నాం, 12 నుంచి 13 వరకు ఉంచుతున్నాం, 13 నుంచి 14 వరకు ఉంచుతున్నాం. 14 సాయంకాలం అంటే 15వ తేదీ ప్రారంభం అని అర్థం. ఎప్పుడిది? 15వ తేదీ ప్రారంభం. ఇప్పుడు ఇది ఆదివారం. గొర్రెని తెచ్చుకునే రోజు ఏ రోజు? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. బలి ఎప్పుడు జరగాలి? గురువారం జరగాలి, శుక్రవారం కాదు. లెక్క ప్రకారం ఎప్పుడు జరగాలి? గురువారమే. మరి గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటున్నారు? మరి లెక్కల్లో ఏ దరఖాస్తు వచ్చిందో, కానీ వాక్యం మాత్రం తప్పు కాదు ఇప్పటికీ కూడా. అంటే ఇప్పుడున్నటువంటి క్యాలెండర్ లెక్కల ప్రకారము దాన్ని శుక్రవారానికి మార్చారు. అప్పుడు పునరుద్ధాన దినం ఏ రోజు రావాలి? పునరుద్ధాన దినం ఏ రోజు రావాలి? ఎందుకు శనివారం వచ్చేస్తుంది? చనిపోయిన తర్వాత రోజు ఏం లేచేసారేటి? సోమవారం రావాలి. అప్పుడు ఎప్పుడు రావాలి? మరి పునరుద్ధాన దినం ఆదివారం వచ్చిందంటే మరి శుక్రవారం ఎట్లా అవుతుంది? 3 దినాలు. అది కూడా గురువారం అయితేనే ఎగ్జాక్ట్గా లెక్క అనేది కంప్లీట్ అవుతుంది. అంటే నేను లెక్క కోసం 3 దినాలను లెక్కించడం కోసం నేను చెప్పట్లా. బైబిల్లో ఏదైతే రాయబడిందో అదే యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగింది, జరగాలి. అది కాకుండా ముందు జరిగినా, అది కాకుండా వెనక జరిగినా అదేమవుతుంది? తప్పుడు లెక్క అవుద్ది. అర్థమవుతుందా? తేడా వచ్చేస్తుంది. అందుకని 10వ దినమున గొర్రె పిల్లను తెచ్చుకున్న రోజు ఏదైతే ఉందో దీనిని మనము దేంతో పోల్చాలి? ఆదివారం. దానినే మట్ల ఆదివారం అంటాం మనం. దేనేమంటాం? దీన్ని మట్టల ఆదివారం. ఈ మట్ల ఆదివారంలో గొర్రె పిల్లను తెచ్చుకునేటప్పుడు వాళ్ళు ఎలా తెచ్చుకుంటారండి? మార్కెట్కి వెళ్ళి, మందకు వెళ్ళి జాగ్రత్తగా మచ్చలేనిది, కళంకం లేనిది, ముడత లేనిది అండి, ఎటువంటి కుంటి కానివ్వండి, గుడ్డి కానివ్వండి, లేదా గజ్జి కానివ్వండి, చర్మవ్యాధి కానివ్వండి, ఏది లేనటువంటి పరిశుద్ధమైనటువంటి గొర్రెను కానీ, పరిశుద్ధమైనటువంటి ఏడాది మేకను కానీ వారు ఏం చేయాలి? తెచ్చుకోవాలి. ఎక్కడికి తెచ్చుకోవాలి? వాళ్ళ ఇండ్లకు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలులకు ఇల్లు ఏంటి చెప్పండి? ఇశ్రాయేలులకు ఇల్లు యెరూషలేం. ఇశ్రాయేలులకు ఇల్లు ఏంటి? యెరూషలేం లేదా ఇశ్రాయేలు దేశం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ ఆదివారం దినాన గొర్రె పిల్లగా ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఇంటికి రావాలి. ఎక్కడికి రావాలి? యెరూషలేం అనబడినటువంటి ఇంటికి రావాలి. ఆయన ప్రవేశించాలి. గొర్రెను ఇంటికి తెచ్చుకోమన్నాడు కదా, అలాగనే యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడికి రావాలి? యెరూషలేమునకు రావాలి. అది జరుగుతుంది. మనం జాగ్రత్తగా చూస్తాం. ఆయన అంటున్నటువంటి మాట మనం కొంచెం జాగ్రత్తగా ఈ పూర్వలేఖనాల్లో కూడా మనం చూద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా. ఏంటి? సియోను నివాసులారా అంటే సియోను అనేది ఇశ్రాయేలులకు ఒక ఇల్లు. ఈ సియోనులో నివసించేటువంటి ఇశ్రాయేలు వారలారా, నివాసులారా, మీరు మీ గొర్రె పిల్లను తెచ్చుకునేటప్పుడు ఎలా ఉండాలి? బహుగా సంతోషించుడి. ఏం చేయాలి? బహుగా సంతోషించాలి. ఎందుకు వీళ్ళు మట్ల పట్టుకుని కేకలు వేశారు, సంతోషించారు అంటే లేఖనము నెరవేర్పు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు ఆయన వస్తున్నాడు. నీ రాజు అతను ఎవరైనా ఈజ్ యువర్ కింగ్. నీ రాజు నీ పాపములను
నీ అపరాధములను క్షమించడానికి, నీ దోషముల నిమిత్తమే బలి అవ్వడానికి నీ రాజు నీ నివాసంలోనికి ఆయన ఏం చేస్తున్నారు? ప్రవేశిస్తున్నారు. కాబట్టి నీ అపరాధములు, నీ పాపములు క్షమించబడమే నీ ఆశీర్వాదం అని రాయబడింది బైబిల్లో. ఆశీర్వాదం అంటే ఏంటి? దుష్టత్వము నుండి విడుదల పొందుటయే, విడిపించబడుటయే ఆశీర్వాదం. ఇప్పుడు నిన్ను నీ అపరాధముల నుండి, నీ దోషముల నుండి నిన్ను విడిపించుతున్నాడు. విడిపించడానికి గొర్రెపిల్ల వచ్చిందంటే ఆ గొర్రెపిల్ల విషయమే జనులు ఏమవ్వాలి? ఇప్పుడు సంతోషంగా ఉండాలి, ఎగిరెగిరి గెంతులు వేయాలి, ఆనందించాలి. అందుకే ప్రియమైన వారలారా, ఆయనను గూర్చి జకర్యా గారు 9:9 ఈ మాట వ్రాయించారు. ఇప్పుడు ఇదే విషయాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కూడా చూద్దాం. మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనములో మనము చూద్దాం. దీన్ని 5వ వచనం, నీ రాజు సాత్వికుడై గాడిదను, కంగారు పడకండి, కలిపి చదివేకండి, మరుగుజ్జు మనుషుల మారిపోయారు అందరూ కూడా, వచనాలు తినేస్తున్నారు. ఎందుకు కంగారు? గాడిదను, భారవాహక పశుపిల్లనైనటువంటి చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని ఎవరితో చెప్పు? సియోను అనబడినటువంటి ఇంటిలో ఉన్నటువంటి కుమారితో నువ్వేం చేయి అంటే ఆ కుటుంబంతో, ఆ ఫ్యామిలీతో చెప్పండి, ఇదిగో యేసుక్రీస్తు వారు వస్తున్నారు. మరి యేసుక్రీస్తు వారు వస్తున్నారంటే జకర్యా చెప్పినట్లుగా ప్రజలు ఏం చేయాలి? ఉల్లసించాలి. ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు గాడిదను, గాడిద పిల్లను ఎక్కి వస్తూ ఉన్నారో ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు ఆనందముతో కేకలు వేయాలి. 7వ వచనం, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములు అనేకులు తమ తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. ఆయన వస్తూ ఉన్నాడు. అయ్యో మా చేతిలో ఏమీ లేదే, అయ్యో ఇదిగో ప్రభువారు వస్తున్నారు, గొర్రెపిల్ల వస్తుంది, ఈ గొర్రెపిల్లకు వస్త్రాలు వేయడానికి మా దగ్గర వస్త్రాలు కూడా లేవే, ఇంటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోద్దని అక్కడే ఉన్నటువంటి చెట్ల కొమ్మలను నరికి ఏం చేశారు? ఆ నేల మీద పరిచి ఒక దారిని సిద్ధం చేశారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రేమైన వాళ్ళరా, ఇట్లా కొమ్మలను నరికి గాడిద మీద ఎక్కించడము, గాడిద మీద ఊరేగించడం అంటే భారతదేశంలో సిగ్గుసేటు. ఏంటది? గాడిద మీద ఊరేగించడం ఏంటది? సిగ్గుసేటు. కానీ ఇశ్రాయేలు దేశంలో గాడిద మీద ఎక్కించడము ఒక రాజుకు సూచనది. అతడు రాజు అనడానికి, రాజ్యాభిషేకానికి లేదా రాజుగా అభిషేకింపబడడానికి అతడిని సిద్ధం చేసేటువంటి వాహనం ఏదైనా ఉంది అంటే అది గాడిద. తెలుసా మీకు? సొలొమోనును కూడా అభిషేకించడానికి రాజుగా దేని మీద తీసుకొని వెళ్ళారు? దేని మీద ఊరేగించుకుంటూ తీసుకొచ్చారు? అంటే సొలొమోను రాజు అయినప్పుడు యేసుక్రీస్తు వారు దీనుడు ఎట్లా అవుతాడు? ఎందుకు గాడిదను ఎంచుకున్నారంటే గాడిద రాజరికానికి సూచన. గాడిదను మోసేటువంటి ఆ గాడిద మోసేటువంటి వ్యక్తి రాజుకు సూచన అయి ఉన్నాడు. కాబట్టి ఆయన గాడిదనెక్కి రావాలి. రాజు వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాలంటే ఆయన గొర్రెపిల్ల, పాపములన్నింటినీ కూడా తీసివేయడానికి వస్తున్నటువంటి గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయన సియోను కుమారి యొక్క ఇంటిలోనికి వస్తున్నప్పుడు ఆ ఇంటి వారందరూ ఆనందించాలి. కాబట్టి అయ్యో నా ప్రభువు వస్తున్నాడు, నా దేవుడు వస్తున్నాడు, సర్వోన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి ఆయన ఇదిగో నా ఇంటికి వస్తున్నాడని ఇశ్రాయేలులందరూ దారి పొడుగున కొమ్మలు నరికపడేశారు. ఏంటి? బట్టలు, తమ చేతిలో ఉన్నటువంటి వస్త్రాలు, స్త్రీలైతే తమ దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా వస్త్రాలను పరిసి దారి పొడుగున ఏం చేశారండి అంటే అప్పుడప్పుడు చూడండి హైందవులు కూడా కొంతమంది వెళ్తుంటే వాళ్ళు దారి పొడుగున వాటర్ జల్లి ఏంటి ఆ రోడ్లన్నింటినీ నీళ్లతో తడుపుతూ ఉంటారు. వాళ్ళ పద్ధతి అది. యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు కూడా ఇట్లానే జరిగింది. ఆ మట్టలను, ఆ కొమ్మలను నరికి పడేశారు. చూసారా? ఆ మట్టలు, కొమ్మలు ఇవటన్నిటిని మరికొంతమంది ఆ కొమ్మలను పట్టుకొని ఊపుతూ జయధ్వనులు చేస్తూ దావీదు కుమారుడికి జయం జయమని ఏం చేశారని అందరూ కూడా స్తోత్రములు చేశారు. స్తోత్రగానం. ప్రేమైన వారులారా, ఈ కొమ్మలు మట్టల గురించి అంత తక్కువ అంచనా వేయకండి. అదేంటి చీపుగా కొమ్మలేంటి, చీపుగా మట్టలేంటి, ఏ డీజే అనే పెట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు. అప్పుడు డీజేలు లేవు. పరలోకంలో కూడా ఏంటి ఆ ఈత చెట్ల కొమ్మలతో ప్రభువుని స్తుతించుడి అనేటువంటి మాట ప్రకటన గ్రంథంలో రాయబడి ఉండడం మనం చూస్తాం. పరిశుద్ధులందరూ కొమ్మలను చేత పట్టుకొని ఆ గొర్రె పిల్లను స్తుతించడం మనం చూస్తాం. ప్రియమైన వారులారా, ఏంటి అంటే కొమ్మలు, మట్టలు ఇవంతా చిన్నవైతే మాత్రం కావు. ఇవి ఒక గౌరవప్రదమైనటువంటి గౌరవానికి సూచన. మన ఇండ్లలో కూడా చూడండి, వివాహాలు అయినప్పుడు చెట్ల కొమ్మలను నరికి ఏం చేస్తారండి? అదని ఏమంటారు? తాటి ఆకులు, తర్వాత కొబ్బరి కొమ్మలు అండ్ ఈత చెట్ల కొమ్మలను తెచ్చి ఏం చేసుకుంటారండి? పందిర్లు వేసుకుంటారు.
ప్రేమైన వాళ్ళారా, అంటే అది శుభానికి సూచన, పచ్చదనానికి సూచన, సంథింగ్ బోల్డ్ అని కారణాలు బోల్డ్ అని ఉంటాయి. కానీ యేసుక్రీస్తు వారు నడుస్తూ ఉంటే దారి పొడుగునా కూడా ఆ కొమ్మలు వేస్తున్నప్పుడు చూసేవారికి ఆశ్చర్యం కలిగింది. లేఖనములు ఎరగని వారు ఆశ్చర్యపోయారు. సమూహములు అనేకులు తమ తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా ఏం చేశారండి వాళ్ళు? పరిచారు. అదే విషయం మార్కు గారు కూడా చెప్తున్నారు. చదువుదాం ఒక్కసారి. మార్కు సువార్త 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. అలాగే యోహాను గారు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, యోహాను గారు కూడా 12వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12-13 వచనాలు. మరునాడు ఆ పండుగకు వచ్చిన జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని, ఎక్కడికి వస్తున్నాడు? సియోను యొక్క నివాసం ఏంటి? సియోను యొక్క నివాస స్థలం ఏంటి? యెరూషలేం. సియోను కుమార్తెలు ఉన్నటువంటి నివాస స్థలము యెరూషలేము. అదే యెరూషలేం అనబడినటువంటి ఇంటికి ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లగా వస్తూ ఉన్నారు. ఆయన వస్తున్నప్పుడు పండుగకు వచ్చినటువంటి జన సమూహము, దేనికి వచ్చిన జన సమూహము? ఎందుకు వచ్చారు వీళ్ళందరూ? పండగకు వచ్చారు. ఎందుకు వచ్చారు చెప్పండి? పండగకి. ఎందుకు? 14వ రోజునే వీళ్ళకి ఏం ప్రారంభం అయిపోద్ది? పులియని రొట్టెల పండుగలు, పస్కా పండుగలు, ఈ పండుగల యొక్క ప్రారంభ దినాలు ఇవి. అందరూ పండుగలకు వచ్చేసారు. ఊరంతా హడావుడిగా ఉంది. మన ఊర్లో ఫెస్టివల్స్ అనుకోండి, ఊరంతా ఎంత హడావుడిగా ఉంటుందండి. షాపులు ఖాళీ ఉండవు, హోటల్స్ ఖాళీ ఉండవు. ఉదయాన్నే టిఫిన్కి వెళ్దాం అనుకున్న టిఫిన్కి 1 గంట లైన్లో నిలబడాలి. ఏంటి ఎలా ఉంటుందండి హడావుడి? అట్లా ఆ ఊరంతా ప్రాంతాలన్నీ కూడా ఏమైపోయండి? నిండిపోయి. ప్రియమైన వారలారా, 13వ వచనం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేసిరి. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, ఇశ్రాయేలుల రాజు స్తుతింపబడునుగాక. ఎందుకు? వై? యేసుక్రీస్తు వారు రాజుగానే చావాలి. ఎలా చావాలి? రాజుగానే. అందుకే ఆయనకు అభిషేకం జరగాలి, ఆయనకు పట్టాభిషేకం జరగాలి. ఎలా జరిగింది పట్టాభిషేకం అంటే, ప్రియమైన వారలారా, ఆయనను గాడిద మీద తీసుకొని వచ్చి జయముని ప్రజలందరూ కేకలు వేయడం ద్వారా అలా ఇశ్రాయేలు దేశంలో కనుక యెరూషలేమునకు ప్రవేశించినటువంటి యేసుక్రీస్తు వారు రాజుగా ఏమయ్యారు? ఆయన అభిషేకం పొంది ఉన్నాడు. ఆయన ఇప్పుడు అభిషేకం పొందాడంటే ఏ గోత్రంలో పుట్టినవాడైనా? యూదా గోత్రం. యూదా గోత్రం ఎవరిది? దావీదు వంశం. దావీదు ఎవరు? ఇశ్రాయేలును పరిపాలించినటువంటి రాజు. దావీదు తర్వాత సొలొమోను తర్వాత యెరోబాము, రెహబాము, ఏంటి వీళ్ళందరి యొక్క వంశావళికి వచ్చేసరికి వీరి కుటుంబం, యోసేపు యొక్క కుటుంబం అంతా కూడా రాజకుటుంబికులు. వీళ్ళందరూ ఎవరండి? రాజకుటుంబికులు. మరి రాజకుటుంబికులు అయి ఉండి వీళ్ళు ఎందుకంటే పేదలుగా నజరేతను ఊరిలో బ్రతికారు అంటే, వాళ్ళు రాజకుటుంబికులు అన్న సంగతి తెలిస్తే ఆనాడున్నటువంటి రోమా సామ్రాజ్యం, రోమా ప్రభుత్వం వారిని చంపేస్తుందని వాళ్ళ ఊళ్ళు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ పొలాలు వాటన్నిటిని విడిచిపెట్టి ఒక చిన్న గ్రామంలోనికి వెళ్ళి కటిక పేదరికపు జీవితాలను వారు ఏం చేస్తున్నారు? అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారో ప్రవచనాలు నెరవేరాలి. ఏం నెరవేరాలి? ప్రవచనాలు నెరవేరాలి. కనుక యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు జకర్యా 9:9 రాయబడిన విధముగా ప్రజలందరూ కూడా జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేసిరి. ఇప్పుడు దావీదుతో సింహాసనము, ఈ సింహాసనం నేను ఏం చేస్తాను? తరతరముల వరకు నేను ఉండచేయుదునన్న మాట ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఏమైంది? నెరవేర్చబడింది. ఎప్పుడైతే అదే దావీదు వంశంలో యేసుక్రీస్తు వారు వచ్చారో, యేసుక్రీస్తు వారే చివరి రాజు, చివరి వరకు ఉండేటువంటి రాజు, లోకము అంతమైపోయేంత వరకు నివసించేటువంటి, ఉండేటువంటి, బ్రతికేటువంటి రాజు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు ఆ రాజు యొక్క రాజ్యం మనమందరం కూడా. ఎవరు మనము? ఆ రాజు యొక్క రాజ్యం. విచిత్రంగా చూడకండి, సంఘం అంటే ఏంటి? రాజ్యం. ఇది పరలోక రాజ్యం. ఆ ప్రభు యొక్క రాజ్యం మనమందరం కూడా. ఆ ప్రభువుకి మనమందరము కూడా పరివారము, ఆ ప్రభువుకి మనమందరం కూడా ప్రజలము. అందుకే ఆయన వారి ప్రజలను తమ పాపముల నుండి తానే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును, రక్షించేవాడు. యేసుక్రీస్తు అని పేరు రక్షించే రక్షకుడు, రక్షించే రాజు. ఆయన ఎవరండి? రక్షించే క్రీస్తు అన్న పదానికి అభిషక్తుడు అని అర్థం, అంటే అభిషేకించబడిన వాడు అని అర్థం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన రాజు. ప్రియమైన వారలారా, ఆయన రాజ్యములో మనమున్నాం. అది ఏ దేశమైనా కావచ్చు, ఏ జిల్లా అయినా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు. కానీ ఆ ప్రాంతంలో నువ్వు క్రైస్తవుడు అయితే నీ రాజు ఎవరు?
యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేవియకాండం 23వ అధ్యాయము ఈ మాటలకు నెరవేర్పు చూడండి. లేవియకాండం 23వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. 40వ వచనం. ఆ దినమున మీరు ఏం చేయాలి? దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నివరించి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవాకు ఏం చేయాలి? ఎందుకు వీళ్ళ పండుగలు వీటిని కలిపారు? ఎందుకు ఈ పండుగలో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు వీటిని ఎందుకు తెచ్చారంటే ఇది కూడా ఏ నెరవేర్పు చెప్పాలి? ఏ నెరవేర్పు? ఇది కూడా లేఖనముల నెరవేర్పు. యేసుక్రీస్తు వారి జీవితంలో లేఖనముల నెరవేర్పు కాకుండా ఏ విషయం కూడా జరగలేదు. అందుకే ఆకాశం భూమైనా తప్పిపోద్దేమో కానీ మాటలు మాత్రము తప్పిపోవు. సున్నైనను పొళ్ళైనను పోదు అన్నాడు. ఎందుకు పోవు అవి? ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ మాటలు నెరవేర్చారు. అందుకంటాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను, వ్రాయబడిన మాటలను నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అంటాడు ఆయన. ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ మీరు చూసినట్లయితే 7 దినములు ఎక్కడి నుంచి అండి? 14వ రోజు మొదలుకొని చివరి మరలా 7వ దినము వరకు మరలా ఏం చేయాలండి వీళ్ళు? ప్రథమ ఫలముల పండగ వరకు ఏం చేయాలి? ఈ కొమ్మలను పట్టుకొని, ఈ కొమ్మలను తీసుకొని, ఆ దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి ఆ నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు ఏం చేయాలి? ఉత్సహించాలి. ఎందుకు? వచ్చినవాడు మీ దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నీ రాజు, నీ రక్షకుడు, నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిని మీరు సంతోషించండి, ఆయన సన్నిధిని మీరు ఆనందించండి అంటున్నాడు. అంటే ఒకానొక దినమున బబులోని యొక్క సంస్థానంలో నుండి, బబులోని యొక్క చెరలో నుండి విడిపింపబడినటువంటి ఇశ్రాయేలీలు కూడా ఈ మాటలను జ్ఞాపకం చేసుకున్నారు. ఏ మాటలు? ఇక్కడ రాయబడినటువంటి మాటలు 14వ దినం మొదలుకొని మనం పండగ ఆచరించాలని మనకు మోషే తెలియజేశాడు. కాబట్టి బబులోను చెరలోంచి వచ్చినటువంటి వారందరికీ కూడా నెహెమ్యా అంటాడు, ఇదిగో మనం ఏం చేయాలి? ఖచ్చితంగా చెప్పండి, మనం ఏం చేయాలి? ధర్మశాస్త్రం రాయబడిన పండుగలను ఈ రోజు నుండి మనం ఏం చేయాలి? ఆచరణలోనికి తేవాలి. ఖచ్చితంగా మనం ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి పండుగలను ఈ దినం నుండి మరలా మనం ఆచరించాలి. మనం పూర్వస్థితిలోనికి మనం రావాలి. పూర్వకాలపు యొక్క స్థితులను మనం ఏం చేసుకోవాలి? మరలా రావాలి అని ఎజ్రా ద్వారా ఆ గ్రంథాన్ని చదివింపజేసి మోషే ద్వారా చెప్పబడినటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు బోధించి ఉన్నది ఉన్నట్లుగా ఆ పండుగలను ఆచరించడానికి నెహెమ్యా కాలంలోనూ కూడా ఇలాగుననే మట్టలను చేతపట్టుకుని కొమ్మలను తీసుకొని వచ్చి ఆ 14వ దినము మొదలుకొని 7 దినముల వరకు వాళ్ళు ఏం చేశారండి? పండగను ఆచరించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక విషయం చెప్పాలి అంటే ఈ పండగ ఇశ్రాయేలుల పండగలన్నిటికీ కూడా మొట్టమొదటి దినము. ఇశ్రాయేలీల పండుగలన్నిటికీ కూడా ఈ పండుగ ఏంటి? మొట్టమొదటి దినం. ఆఖరికి గుడారాల పండగ, పర్ణశాలల పండగ వరకు కూడా ఇక్కడి నుంచి కంటిన్యూగా పండుగలు ఏమవుతూ ఉంటాయండి? వస్తూనే ఉంటాయి ప్రియమైన వారలారా. ఇప్పుడు ఈ యొక్క మట్ల ఆదివారం నుండి ప్రారంభమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే ఇక మరి యేసుక్రీస్తు గాడిదని ఎందుకు ఎన్నుకున్నారో మీకు అర్థమైంది. ఎందుకు ఎన్నుకున్నారు ఆయన? రీజన్ ఏంటి? గాడిద రాజరికానికి సూచన అయింది. ఎందుకు మట్లను పట్టుకొని, కొమ్మలను పట్టుకొని ప్రభు పేరిట వచ్చి వానికి జయము కలుగునుగా కానీ ఎందుకు స్తుతించారు ప్రజలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లగా ఇశ్రాయేలులకు వచ్చినప్పుడు సియోను కుమార్తెలు ఏం చేయాలి? ఉత్సహించాలి. ఏం చేయాలి? ఉత్సహించాలి, జయధ్వనులు చేయాలి, పండుగను చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన ఏం చేశారండి? ఈ లేఖనములు నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారి జీవితాలు వీటన్నిటిని కూడా ఏం చేస్తున్నారు? ఆయన నెరవేరుస్తూ వస్తున్నారు. ఎందుకే ఏ విషయము ఆఖరికి ఆయన సిలువలో ఉన్నప్పుడు లేఖనము నెరవేరున్నట్లుగా నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. దాహం వేస్తుంది ఆయనకి, తాగడానికి చేదు చిరకని ఇస్తారని తెలుసు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఒకవేళ చేతిస్తారని తెలిసిన తర్వాత నేను అడగలేదనుకో, నేను దప్పిగొనుచున్నానన్న మాట ఈయన పలకలేదనుకోండి, ఒక లేఖనం ఏమైపోద్ది? మిగిలిపోద్ది. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన తాగడు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఇవ్వాలి, ఈయన నోటికి తగిలించాలి, ఈయన దానిని విసర్జించాలి. ఇదంతా జరగాలి అంటే నేను దప్పిగొనుచున్నానన్న పదాన్ని ఆయన ఏం చేయాలి?
మాట్లాడాలి. అందుకే ప్రియమైన వారలారా, ఆయన మాటలాడినటువంటి మాటను బట్టి లేఖనము నెరవేర్పు ఎక్కడ జరిగింది అని మనం వెతుక్కుంటే యేసుక్రీస్తు వారు రాబోతున్నటువంటి రక్షకుడని, రాబోతున్నటువంటి మెస్సయ్యని ఆనాడు వారు గ్రహించకపోయినా ఈనాడు సమాజం అంతా కూడా ఏం చేయాలి? ప్రియమైన వారలారా, భూమి మీద ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలోనూ కూడా దేవుని గూర్చి, దైవత్వమును గూర్చి, దేవుని యొక్క త్యాగమును గూర్చి, ఆయన యొక్క రాక గూర్చి ఏ గ్రంథము కూడా సరైన విధముగా ఆన్సర్స్ ఇవ్వలేదు. ఏ గ్రంథము కూడా సరైనటువంటి ప్రమాణాలను ఇవ్వలేదు. కానీ ఒక బైబిల్ గ్రంథము ఆ రాజు యొక్క రాకడను గూర్చి వందల వేల సంవత్సరాలకు ముందే ప్రవచనాలు రాయించాడు దేవుడు. ఏంటి ఈ మాటలు? 1400 సంవత్సరాల పూర్వం, ఎప్పటికీ యేసుక్రీస్తు వారికి ముందు, ఆయన పుట్టక ముందే, అంటే భూమి మీద శరీరధారిగా పుట్టక ముందే 1400 సంవత్సరాలకు ముందే రాయించారు నిర్గమకాండంలో ఈ మాటల్ని. అంటే ఎంత అమూల్యమైనటువంటి మాటలు చెప్పండి. అంటే ముందుగానే 1400 సంవత్సరాల కిందటే యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిందంటే ఎంత ప్లానింగ్గా యేసుక్రీస్తు వారి యొక్క త్యాగమును గురించి రాయబడిందో చూడండి. ఎంతకంటే ఈ ఆధారాలు ఏం కావాలి మనకు? ఎంతకంటే గొప్ప ఆధారాలు మనకి ఏం కావాలి? ఈయన దేవుడు అనడానికి ఇదిగో ఈయనను బట్టి నెరవేరుతున్నటువంటి లేఖనాలే ఈయనకి సాక్ష్యం. ప్రేమైన వారలారా, మరొక మాటను కూడా మనం చూద్దాం. మరొక మాటను, న్యాయాధిపతుల గ్రంథము. ఎందుకు ఆయన గాడిదలను ఎన్నుకొని గాడిదల మీద ఆయన వస్తూ ఉంటారు? అసలు ఒక గాడిద దేనికి సూచన అంటే బైబిల్ గ్రంథంలో 2 వచనాలు మీకు చూపిస్తాను. ఇందులో మొట్టమొదటిది న్యాయాధిపతుల గ్రంథము, రెండవది రాజుల మొదటి గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. తెల్లగాడిదలను ఎక్కువారులారా, తివాసుల మీద కూర్చుండువారులారా, త్రోవలో నడుచువారులారా, ఈ సంగతిని ప్రకటించండి. ఏమెక్కువారు? తెల్లగాడిదలు, గాడిదలను ఎక్కువారులారా, తివాసులను పరచోరు. తివాసులు అంటే అర్థం ఏంటండి? మ్యాట్లో వీటిలో ఏమంటారు? వీటిని కింద కూర్చున్నారు చూసారా, తివాసులు అంటారు. ఏమంటారు వీటిని? అలాగే మనం నడిచేటప్పుడు కార్పెట్స్ వేస్తుంటారు చూడండి, వాటిని కూడా ఏమంటారు? తివాసులు అంటారు. వాటి మీద నడిచి వెళ్ళడానికి రెడ్ కార్పెట్స్ వేస్తూ ఉంటారు. అలా వేసినటువంటి కార్పెట్స్ని ఏవైతే ఉన్నాయో ప్రియమైన వారులారా, వాటిని కూడా తివాసులు అంటారు. ఇదిగో తివాసులను వేసుకుని వారులారా, తెల్లగాడిదల మీద ఎక్కి కూర్చుండు వారులారా, ఈ సంగతిని మీరు ప్రకటించండి. అందుకే ఈరోజు ప్రపంచమంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి మనం ప్రకటిస్తున్నాం. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు రాజు అయినప్పుడు ఆ క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనమందరము కూడా యువరాజులం. ఎవరు మనము? యువరాజులం. ఆయన రాశాడు కదండి, మీరందరూ రాజులైన యాజక సమూహం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమందరము రాజులం. యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తేనే నువ్వు రాజు అవుతావు. యేసుక్రీస్తు వారిని గూర్చి నువ్వు చెబితేనే రాజు అవుతావు. నీవు కూడా గాడిద మీద కూర్చుండి తివాచి మీద కూర్చున్నటువంటి వాడవు, దానమవుతావు. యేసుని గురించి చెప్పకుండా ఎంతసేపు 60-70 సంవత్సరాలు ఈ జీవితంలో 30-40 సంవత్సరాలు క్రీస్తు నమ్ముకున్న తర్వాత అలా ఎక్స్పీరియన్స్ ఒకటి మిగిలిపోయింది తప్ప క్రీస్తు కొరకు పనిచేసినటువంటి అనుభవం మాత్రము జీరో. యేసుక్రీస్తు వారి కొరకు చెప్పినటువంటి అనుభవం మాత్రం నీకు జీరో అయిపోతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, నీవు నీ జీవిత కాలంలో నీవు రాజుగా పిలువబడాలి అంటే, రాజుగా నీవు ప్రశంసించబడాలి అంటే రాజుకు ఉండాల్సినటువంటి క్వాలిటీ, రాజును గూర్చి ప్రకటించేటువంటి క్వాలిటీ ఉండాలి. ఆ రాజును గురించి చెప్పేటువంటి క్వాలిటీ ఉండాలి. నువ్వు రాజువే, కానీ నీకంటే గొప్ప రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాతి దేవుడు, ఆది సంభూతుడు, ఆదరణకర్త అయిన అలాంటి ఆయన గూర్చి నువ్వేం చేయాలి? పిలవాలి. ప్రేమైన ఆయన గూర్చి నువ్వు ప్రకటించాలి. ఆయన గూర్చి సమాజంలో కేకలు వేయాలి. ఇదిగో నా ప్రభు వస్తున్నాడు, నా ప్రభు యొక్క రక్షణ వస్తుంది, ఇదిగో యేసుక్రీస్తు వారిని మీరు నమ్ముకోండి, యేసుక్రీస్తు వారిని మీరు విశ్వసించండి, మన పాపములన్నింటినీ మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారిని నువ్వేం చేయాలి? ప్రకటించాలి. భక్తులు ప్రకటించారు, పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందండి అని ఏం చేశారని అందరూ కూడా ప్రకటించారు. యేసుక్రీస్తు వారి పేరట మారు మనసుయు పాపక్షమాపణ ఏం చేయబడింది? ప్రకటింపబడింది అని రాయబడింది. మీరు ప్రకటించండి అంటున్నాడు. ఏం ప్రకటించాలి? యేసుక్రీస్తు వారి పేరట మారు మనసును, పాపక్షమాపణ, ఈ రెండు ప్రకటించాలి, ప్రకటన జరగాలి. అప్పుడే నీవు కూడా గాడిద మీద ఎక్కి కూర్చున్నటువంటి రాజులా ఉంటావు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారిని గూర్చి, ఆయన్ని గూర్చి రాయబడినటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక రాజును గూర్చి మనం చూసినప్పుడు సొలొమోను జీవితంలో కూడా ఈ సంఘటన ఏమైందండి జరగడం మనం చూస్తాం. సొలొమోను గారిని అభిషేకించడానికి, సొలొమోను గారిని రాజుగా అభిషేకించడానికి సొలొమోనును కంచరగాడిదని ఎక్కించి గీహోను అనబడినటువంటి వాగు దగ్గరికి తీసుకుని వెళతారు. ఇది యెరూషలేము అనగా సియోను పట్టణం, సియోను పురానికి గోడను ఆనుకొని ఉండేటువంటి ఒక చిన్న నీళ్ళ ఊట. గిహోను వాగు ఎక్కడ ఉంటుందండి?
సియోను పురం యొక్క గోడను ఆనుకొని ఉన్నటువంటి ఒక నీళ్ల ఊట. ఈ నీళ్ల ఊట ఈ సియోను పురం యొక్క సెక్యూరిటీ ఫెన్సింగ్గా ఒక కాలువలా ఉంటుందండి. అక్కడికి తీసుకొని వెళ్ళి కంచెర గాడిదను ఎక్కించి సొలొమోనుని ఏం చేశారండి? ఊరేగించినట్లుగా రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం మనం చూడొచ్చు, చదవాల్సిన అవసరత లేదు. అయితే ప్రియమైన వారలారా, అంటే రాజ్యాభిషేకము కొరకు గాడిదను ఎంచుకున్నారు, బలి అర్పణము కొరకు ఇశ్రాయేలు దేశంలోని కనుక యెరూషలేములోనికి ప్రవేశించారు. లేఖనం నెరవేరున్నట్లుగా ప్రజలందరూ కూడా జయము, ప్రభువు పేరట వచ్చువానికి జయము, ఇశ్రాయేలు రాజా జయమని వారు ఏం చేశారండి? కేకలు వేశారు. ఇట్లా చేయడం వలన ప్రియమైన వారలారా, ప్రతి దానికి కూడా ఒక లేఖనము నెరవేర్పు అనేది మనకు కనబడుతుంది. ప్రతిదానికి ఒక లేఖనం నెరవేర్పు అనేది మనకు కనబడుతుంది. పిలాతు కూడా యేసుక్రీస్తు వారిని అడుగుతాడండి. పిలాతు కూడా యేసుక్రీస్తు వారిని అడుగుతాడు, నువ్వు రాజువా అంటే యేసుక్రీస్తు అబ్బెబ్బే నేను రాజుని కాదండి అనలా, నువ్వు అన్నట్టే. ఏమంటున్నాడు ఆయన? నువ్వు అన్నట్టే నేను రాజుని, ఐఎమ్ ద కింగ్. వై? ఎందుకు ఆ మాట చెప్పాడు? ఆయన రాజు కాకపోతే, ఆయన రాజ్యాభిషేకం జరగకపోతే నువ్వు రాజువా అంటే యేసుక్రీస్తు వారి దగ్గర ఏముండదు? సమాధానం ఉండదు. ఈ ప్రశ్న వేయడానికి సుమారుగా 5-6 రోజుల ముందే ఆయన రాజుగా ఏం చేయబడ్డాడు? అభిషేకించబడ్డాడు. మీకు తెలుసు కదా, ఒక్కరోజు ఎమ్మెల్యేగా ఉన్నా, ఒక్కరోజు ఎంపీగా ఉన్నా ఏమంటారండి? మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అంటారు. వాళ్ళకు కూడా ఏమొస్తాయి? పెన్షన్లు వస్తాయి. జీవితాంతకాలం ఏమొస్తుంది? పెన్షన్ వస్తుంది. ఒక్కరోజు ఎమ్మెల్యే అయినా, ఒక్కరోజు ఎంపీ అయినా. ఏంటి ఎమ్మెల్యే ఎంపీలకి ఒక్కరోజు అయితే జీవితాంతకాలం పెన్షన్ ఇస్తే, జీవితాంతకాలం వాళ్ళకి గవర్నమెంట్ తరఫున భోగాలన్నీ కూడా ఇస్తే, సకల సౌకర్యాలు ఇస్తే, సెక్యూరిటీ ఇస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన రాజే. అందుకే పిలాతు ఆయన అడిగినప్పుడు నువ్వు రాజువా అంటే ఎస్ నేను రాజునే, సత్యమును గూర్చి సమాధానం ఇచ్చుటకు నేను, సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకానికి నేను వచ్చి తిని, సత్య సంబంధి అయిన వాడు నన్ను, సత్యాన్ని గ్రహించువాడు, సత్యాన్ని నమ్మువాడు నన్ను ఏం చేస్తాడు? నమ్ముతాడు. ఎస్, యేసుక్రీస్తు రాజు. ఎందుకు ఈరోజు మెట్ల ఆదివారం జరుగుతుంది? ఎందుకు ఈరోజు ప్రజలు జరుపుకుంటున్నారంటే బలి కోసం సిద్ధపరచబడుతున్నటువంటి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రజలను విడిపించడానికి వచ్చినటువంటి రక్షకుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రజల పాపములను క్షమించడానికి వచ్చినటువంటి గొర్రెపిల్ల త్యాగానికి ముందు జరిగినటువంటి విశేషాలను మనం ఏం చేసుకుంటున్నాం? స్మరించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యను స్మరించుట కంటే గొప్పదైన భాగ్యం మనిషికి మరొకటి ఉందంటారా? ఏమండి? యేసయ్యను స్మరించుట కంటే ఒక మనిషికి తన జీవితంలో గొప్పదైనటువంటి పని మరొకటి ఉందంటారా? లేదు ప్రియమైన వారలారా. ఆయనను గూర్చి యెషయా గారు కూడా అంటారు కదా, ఇదిగో మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. రాజ్యభారం ఉంటుందంటే ఆ శిశువు ఏమై ఉండాలి? రాజై ఉండాలి. ఏమై ఉండాలి? రాజై ఉండాలి. ఆయన ఆ శిశువు ఏమై ఉన్నాడో తెలుసా? ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్తయును, బలవంతుడగు దేవుడును, నిత్యుడగు తండ్రిని, సమాధానకర్తయగు అధిపతిని అని అతనికి పేరుంది. అతను ఎవరనుకుంటున్నారు? పేరు అతని గుణాన్ని సూచిస్తుంది. గమనించండి. పేరంటే ఏదో పిల్లడానికి మాత్రమే అనుకోకండి. పేరును బట్టి నీ యొక్క గుణము ఉండాలి, పేరును బట్టి నీ జీవితం ఉండాలి, పేరును బట్టి నీ బ్రతుకు ఉండాలి. నువ్వు రాణివైతే రాణిలాగా ఉండాలి నీ జీవితం. నువ్వు శాంతివైతే నీ జీవితంలో శాంతి ఉండాలి, అందరికీ శాంతిని పంచేదిగా ఉండాలి. ఏమండి? నీవు ఒకవేళ సంగీతం అని పేరు పెట్టుకున్నావు అనుకో, నువ్వు దేవుని స్తుతించేటువంటి నోరు ఉండాలి నీకు. గమనించండి ప్రియమైన వారలారా, మనకి మన పేరును బట్టి జీవితం లేదనుకోండి, పేరును బట్టి మనకు బ్రతుకు లేదనుకోండి, భక్తి లేదనుకోండి, ఆ పేరుకున్న విలువ కూడా మన వల్ల ఏమైపోద్ది? పోతుంది ప్రియమైన వారలారా. దేవుడు అన్నాడు కదా, నేను పనాలవని కుమారుడిని అని చెప్పుకోవడానికి ఆయన ఏమవ్వలేదండి? సిగ్గుపడలేదట. ఏమవ్వలేదట? నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్పుకోవడానికి. ఒకవేళ మంచోళ్ళు కాకపోతే వాళ్ళ పేరుని దేవుడు ఇదిగో నేను వాళ్ళ దేవుడిని అని చెప్పుకుంటాడా? చెప్పండి, చెప్పుకుంటాడా? చెప్పుకోడండి. మంచివారు కాబట్టే, దేవుని కొరకు బ్రతికిన వారు కాబట్టే వాళ్ళ పేరు, నా పేరు వదిలేసుకొని వాళ్ళ పేరు నేను ఎట్టుకుంటున్నాను అన్నాడు. అబ్రహాము నా పేరు, ఇస్సాకు నా పేరు, యాకోబు నా పేరు అని పెట్టుకొని నేను వాళ్ళ దేవుణ్ణి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అలాగే దావీదు యొక్క దేవుణ్ణి అని చెప్పుకోవడానికి ఆయన ఏమవ్వలేదు? సిగ్గుపడలేదు. నీ పేరు కూడా అలా ఉండాలి ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయనకు పెట్టబడినటువంటి ప్రతి పేరు ఆయన ఒరిజినాలిటీ. ఒకవేళ నువ్వు నీ పేరుని బట్టి నువ్వు బ్రతకలేకపోవచ్చు, నీ పేరు నీ వాస్తవమైనటువంటి జీవితం కాకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు వారి విషయానికి వచ్చేసరికి ఆయన మహాదేవుడు. ఏమై ఉన్నాడు? ఆయన
మహాదేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ఆయన బలహీనుడు కాదమ్మోయ్. ఆయన ఎవరో బలవంతుడై ఉండి నీ కొరకు నా కొరకు దీనుడై బలహీనుడై ఎక్కడికి వచ్చారు? ఈ భూమి మీదకి రావడం మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ. ఒకనొక దినమందు నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఆయన ముందు ఎలా నిలబడతావు? చేతులు కట్టుకోలా నిలబడితే, కుడివైపున ఎడమవైపున 2 వర్గాల వారు నిలబడితే, కుడివైపున ఉన్న వారిని చూసి ఆయన ఏమని పిలుస్తాడండి? రాజు. రాజు అక్కడ ఏమని రాయబడింది తెలుసా? రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యంలోనికి ఎవరైనా రాజు, పరలోకంలో రాజు అంటున్నాడు. నువ్వు ఆయన ఎదుట నిలబడినప్పుడు, ఆయన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఆ రాజు అంటున్నాడు, ఇదిగో నీ కొరకును, ఇదిగో అలాగే నీ యొక్క సహోదరుల కొరకును తండ్రి సిద్ధపరిచినటువంటి రాజ్యం, ఆ రాజ్యంలోనికి వెళ్ళండి అని రాజు మనకు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారు సత్యమైనటువంటి దేవుడు. ఆయన లేఖనములో రాయబడి ఆ లేఖనముల నెరవేర్పుగా ప్రతి మాట చూడండి. చాలామంది జీవిత దాన్ని ఏమంటారండి? జీవిత కథలను రాసుకుంటారు. అంతే కదండి? ఏం రాసుకుంటారండి? జీవిత కథలు రాసుకుంటారు. జీవితంలో జరిగినటువంటి స్టోరీస్ రాసుకుంటారు. నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి వాడిని ఏంటి, అతను చేసినటువంటి. నువ్వు రాయకపోయినా నిన్ను చూసిన వారు, నీ ఫాలోవర్స్ ఏం చేస్తారు? నీ జీవితాన్ని రాస్తారు. ఆత్మకథ అంటారు. దీన్ని ఏమంటారు? ఆత్మకథ. హలో, ఏం కథ ఇది? ఆత్మకథలో ఆడు ఎన్ని తొంటర పనులు చేశాడో ఏం రాయరండోయ్, చేసిన మంచి పనులు మాత్రమే రాస్తారు. ఆ రాసిన పనులు కూడా సమాజం ఇంత మంచోడా అని అనుకుంటాం మనం, కానీ వాస్తవంగా ఆ ఒరిజినల్ జీవితంలో మాత్రం అలా ఉండదు. కానీ యేసుక్రీస్తు వారు గురించినటువంటి ఆత్మకథ ఎప్పుడు రాయబడింది? ఆయన రాకముందే రాయబడింది. ఇప్పుడు రాకముందే రాయబడింది అంటే వచ్చిన తర్వాత ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి లేఖనము ప్రకారముగా దాన్ని నెరవేరుస్తూ సున్నైనను పొల్లైనను ఒక చుక్క ఒక అక్షరమైనను కూడా ఏమవ్వకూడదు, పోకూడదని ప్రతి మాటను ఆయన నెరవేర్చాడు. ఆయన ఆత్మకథ ఆయన పుట్టక ముందే రాయబడింది. ఎందుకంటే అది రాసుకుంది ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన జీవితాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన మరణమును గూర్చి రాసుకున్నది ఎవరు? ఆయనే ప్రియమైన వారలారా. అందుకే ఏంటండి ఆయన గూర్చి ఆయన అంటాడు, యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాటను చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనం. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు, మీకు తెలియనట్లుగా ఈయన మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చి ఉన్నానని వారితో విచారణ చేశాడు. ఈయనలో ఏ తప్పు కూడా, ఈయనలో ఏ నేరము కూడా, ఈయనలో ఏ దోషము కూడా లేదు. కాబట్టి ఇదిగో ఈయన్ని మీకు అప్పగించేస్తున్నాను. ఏ నేరం లేనివాడికి నేనేమి నేరం వేస్తాను? ఏ తప్పు చేయని వాడికి నేనేమి తప్పు చేస్తాను? నేనేమి తప్పు నిరూపిస్తాను? కాబట్టి ఇదిగో ఈయన్ని మీకు అప్పగిస్తున్నాను. ప్రియమైన వారలారా, అన్యాయముగా ఆయనను సిలువేశారు తప్ప ఏ రాజు కూడా ఆయనలో ఉన్నటువంటి తప్పుని ఏం చేయలేకపోయాడు? ఎత్తి చూపించలేకపోయాడు. ఎందుకంటే ఆయనలో తప్పు ఉంటేనే కదా చూపించడానికి, ఆయన తప్పు చేస్తేనే కదా చూపించడానికి. ప్రియమైన వారలారా, ఈరోజు భూమి మీద ఎంతోమంది ఎలా బ్రతుకుతున్నారండి, ఎలా జీవిస్తున్నారండి అంటే వాళ్ళ జీవితాలను మనం చూసినప్పుడు అన్ని డార్క్ స్పాట్సే. వాళ్ళ బ్రతుకులు మనం చూస్తున్నప్పుడు అన్నీ మచ్చలే. వారి జీవితాలను మనం తొంగి చూస్తున్నప్పుడు వారి జీవితాల్లో అన్నీ కూడా పాపాలే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయంలో మాత్రం ఏ నేరము లేదు, ఏ పాపము లేదు, ఏ పొరపాటు లేదు, ఏ కళంకము లేదు, ఏ ముడత లేదు, ఏ మచ్చ లేదు. ఆఖరికి ఆయనే ఆ మచ్చలో ముడతలో కళంకం కలిగిన వారిని ఆయన ఏం చేసుకుంటున్నాడు? అడాప్ట్ చేసుకుంటున్నాడు, దత్తత తీసుకుంటున్నాడు. వారి కొరకు ప్రాణాన్ని త్యాగం చేసి ఆ ప్రాణత్యాగం ద్వారా ఆయన వారిని ఏం చేసుకుంటున్నాడు? కొనుక్కుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమైన వారలారా, అందుకే పౌలు 7:26లో హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, 7వ అధ్యాయము 26వ వచనంలోను యేసుక్రీస్తు వారి గురించి మంచి మాట ఒక మాట రాశాడు. చదువుకొని ముగించుకుందాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మసుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన ఎవరు? ఆయన ఎవరు? పవిత్రుడు. ఎవరైనా పవిత్రుడును నిర్దోషియును నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి, అయ్యో ఈ ఆకాశ మండలము కంటే ఆయన గొప్పవాడు, హెచ్చైన వాడు, అన్నిటినీ సృజించినటువంటి సృష్టికర్త. అలాంటి వాడు మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఈరోజు మన త్యాగముల కొరకు, మన పాపముల కొరకు త్యాగం అవ్వడానికి, మన అపరాధముల కొరకు పరిహారం అవ్వడానికి గొర్రెపిల్లగా ఈరోజు యెరూషలేములోనికి వచ్చినటువంటి దినం. కాబట్టి ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడంలో క్రైస్తవులు ఏ పొరపాటు కూడా
చేయట్లేదు. మీరు ఒకవేళ మట్లాదివారాన్ని జ్ఞాపకం చేసుకుంటే అది పాపం కాదది. ఎందుకంటే పవిత్రుడైన యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి ముందు జరిగినటువంటి సన్నివేశాలను మనం ఏం చేస్తున్నాం? ఈరోజు మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ శక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు దీనుడై గాడిద పిల్లను ఎక్కి ఆయన వచ్చుచున్నాడు. నిజమే, అక్కడ గాడిద ఉంది, గాడిద పిల్ల ఉంది. పిల్లనెక్కాడు, తల్లి దాని వెంబడ వస్తూ ఉంది. గమనించండి ప్రియమైన వారలారా, ఇద్దరు సువార్తికులు ఆ విషయాన్ని రాయలేదు, ఒక సువార్తికుడు ఆ విషయాన్ని రాశాడు. ఎందుకంటే అక్కడ జకర్యాలో గాడిద పిల్లను ఎక్కి ఆయన రావాలని రాయబడింది. కాబట్టి రెండింటిని తీసుకొని వారు ఏం చేశారంటే తోలుకొని వచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. కాబట్టి ప్రియమైన వారు, ఆయనలో పాపము లేదు. పేతురు గారు కూడా అంటారు, ఆయనలో పాపము లేదు, ఆయన నోటను ఏ కపటము లేదు. ఆయన ఛాలెంజ్ చేస్తాడు, నాలో పాపం ఉన్నదని మీలో స్థాపించడానికి ఎవరికైనా ధైర్యం ఉందా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరా? నేను అపరాధం చేశానని, నాలో ఒక దోషం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా? ప్రియమైన వారలారా, అలాంటి పవిత్రుడండి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నీకు నాకు మాదిరి చూపించి మన అపరాధముల కొరకు, పాపముల కొరకు, దోషముల కొరకు ప్రాయశ్చితం చేసినటువంటి దేవుడు. కనుక ప్రియమైన వారలారా, ఈరోజు మట్లాది వారాన్ని దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ఒక మంచి అవకాశం మరలా జ్ఞాపకం చేసుకుని. ఎందుకంటే రొట్టె ద్రాక్షారసాన్ని మనం తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం? ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవడానికి. తీసుకోకపోయినా ప్రతి దినము ఆయనను గురించి, ఆయన త్యాగమును గురించి మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అలా చేసుకుంటే అది మన జీవితానికి మేలు. ఆయన నామాన్ని స్మరించుట ఏమంటే భక్తులందరికీ శ్రేష్టం అంటున్నాడు. ఆయన నామాన్ని స్మరించేటువంటి భక్తులు ధన్యులు. ఆయన యొక్క స్తుతి మన నోట ఉంటే మనకు ధన్యత. ప్రియమైన వారలారా, ఆ రోజు ప్రజలు డైరెక్ట్గా యేసును చూసి వారు స్తుతించారు. ఈరోజు మనము మన పాపముల నుండి విడుదల పొంది ఆయన త్యాగాన్ని జ్ఞాపకము చేసుకుని ఆయనను మనం స్తుతిద్దాం. అట్టి కృపాధన్యత దేవుడు సదాకాలం మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు